జాగ్రత్తగా ఆలోచించండి. ఒక విషయం విన్నాను, మీకు కూడా చెప్తాను. ఆ పామట ఇలా వెళ్తూ ఉంటే రంపము గీసుకుపోయిందటండి. చాలా కోపం వచ్చిందటండి పాముకి. ఎంత ధైర్యం నన్ను గీస్తావా అని నోరుతోటి రంపాన్ని కొరకడానికి ప్రయత్నం చేసిందట. ఈ పళ్ళున్నాయి కదా నోట్లోకి వెళ్ళిపోయాటండి. ఇంకా కోపం వచ్చిందటండి. రంపాన్ని మొత్తం చుట్టేసి దీన్ని మొత్తం నలిపేస్తాను అని ఎంతైతే ప్రెజర్ ఉందో దాన్ని మొత్తం ఉపయోగించిందని ముక్కలు ముక్కలు తెగిపోయిందటండి. మీకు ఒక విషయం చెప్తాను. కొన్ని జీవితంలో చిన్న చిన్న సంఘటనలు ఎదురుతాయి. దాన్ని మనం ఎంత పట్టుకొని ఆ వ్యక్తుల్ని ఎంత మనం పట్టుకొని ఇంకా వారిని ఎలాగైనా నాశనం చేస్తారు, ఈ సిచ్యువేషన్ నే ఇంకా 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 మనం ఎంత గట్టిగా పట్టుకుంటే అంతగా మనల్ని కోసేస్తుంది, వ్యక్తులు ఇంకా మనల్ని ఇబ్బంది పెడతారు. అవునా కదా? ఆలోచించండి. కాబట్టి ఏదైనా చిన్న గాయం ఎక్కడైనా అవుతే ముందుకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అనవసరమైన కక్షలు, అనవసరమైన ఓవర్ థింకింగ్, డిప్రెషన్ ఇంకా 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 ప్రాబ్లం పెద్దగా చేసుకునే ప్రయత్నం చేయకూడదు. హరే కృష్ణ.